హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ని అయితే షేర్ చేయబోతున్నాను. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఎప్పుడైనా కూడా మన ఇంట్లోనే వంట కోసం ఎండి నత్తలు కానీ లేదంటే ఎండి చేపలు కానీ మనం క్లీన్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. ప్రాసెస్ కూడా చాలా ఎక్కువ. అలా అని మనం వీటి బుర్రల్ని తోకలు ఇరవాలంటే చాలా ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుందంటే ఇలా చెయ్యి పెట్టి క్లీన్ చేసుకునే పని లేకుండా వాటికి ఉండే తోక కానీ తల కానీ పైన వైపు ఉండే పొలుసు ఇసుక అంతా పోవాలంటే సింపుల్గా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎప్పుడైనా మనము వంటకు చేసుకోవాల్సినవన్నిటిని ఇలా ఒక వెడల్పాటి బౌల్లో వేసుకొని మరిగించిన వేడి నీళ్ళను వేసేసుకొని బాగా చల్లారినంత వరకు కూడా ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇలా వేడి నీళ్ళు వేయడం వలన పైన ఉండే పొలిచంతా వచ్చేస్తుందండి. అలాగే మనకి ఫిష్ కూడా బాగా నానిపోతుంది కాబట్టి అలాగే తల తోక కూడా చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది. ఇసుక కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదండి. ఆ ఇసుక పైన ఉండే పొలుసు కూడా చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఒక్కసారి అయితే నేను జస్ట్ ఇలా చేతితో టచ్ చేస్తేనే వాటికి ఉండే తోక కానీ లేదంటే ఈ తల కానీ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. దీని వలన మనం ఎక్కువగా చెయ్యి పెట్టి క్లీన్ చేసుకునే పని లేకుండా జస్ట్ మనం ఇలా లాగితే చాలండి, మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. గంటల్లో పనులు నిమిషంలో చేసేసుకోవచ్చు. దీనివల్ల మన టైం కూడా తగ్గుతుంది, శ్రమ కూడా తగ్గుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఫిషెస్ అన్ని క్లీన్ చేసేసిన తర్వాత అడుగుని చూడండి మనకి ఎంత పొలుచు అనేది వచ్చేసిందో. ఒక్కొక్కసారి మనం ఎంత క్లీన్ చేసిన పైన ఉండే పొలుచు అనేది పోదు, అలాగే ఇసుక కూడా పోదు కదండి, తినేటప్పుడు తగులుతూ ఉంటుంది. చూసారు కదా ఎంత వేస్టేజ్ అనేది వచ్చేసిందో. చక్కగా వీటి మీద ఉండే తల తోక కూడా బయట పడేయకుండా చక్కగా కాకులకు పెట్టామంటే కాకులు కూడా చాలా ఇష్టంగా అయితే తింటాయండి. సో ఫైనల్గా అయితే ఒక్కసారి చూడండి ఎంత సింపుల్గా క్లీన్ చేసేసాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి యూస్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. చూడండి ఎంత సింపుల్గా అయితే నేను ఎక్కువ శ్రమ పడకుండా ఇలా అయితే వెండి చేపలు క్లీన్ చేస్తాను. ఈసారి అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంక సెకండ్ టిప్ని అయితే చూద్దాము. ప్రతిరోజు కూడా వంటకి ఖచ్చితంగా ఆనియన్స్ అనేవి కట్ చేస్తూనే ఉంటాం కదండి. ఇలా కట్ చేసిన ఆనియన్ తొక్కలు అనేవి ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటామండి. ఈ ఆనియన్ పొట్టుతో కూడా మనకి ఇంట్లోనే చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఈ సమ్మర్లో మన ఇంట్లోకి ఎక్కువగా చీమలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి, ఎక్కువగా మనకు వింటర్ సీజన్లో కంటే ఈ వేసవి కాలంలోనే చీమలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలా ఇంట్లోకి చీమలు అనేవి రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా మనం పడేసే వెల్లుల్లి పొట్టు కానీ ఆనియన్ పొట్టు కానీ లేదంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి చిక్కేటప్పుడు వాటి మూటికలు ఉంటాయి కదండి, వాటన్నిటిని ఈ విధంగా కొంచెం వాటర్లో వేసేసుకొని ఒక గంట పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఇందులో ఉండే ఘాట్ అంతా వాటర్లోకి చేరిపోతుంది. తర్వాత చక్కగా ఇలా స్ట్రెయిన్ చేసుకోండి. అలాగే ఈ వేస్టేజ్ అంతా కూడా పడేయకుండా వేస్ట్గా గులాబీ మొక్కలు ఉన్నట్లయితే వేసుకోండి. పురుగు కూడా పట్టదు గులాబీ మొక్కలకి. తర్వాత ఈ వాటర్ని మనం సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపుని అయితే వేసుకోండి. పసుపు వల్ల కూడా మనకి ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియా లాంటిది కూడా రాకుండా ఉంటుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా రాదండి. సో ఈ విధంగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని చక్కగా మనం ప్రతిరోజు కూడాను ఈ వాటర్ని తయారు చేసుకోవచ్చండి. ఎందువల్లంటే ఆనియన్ తొక్కలైనా మనకు ఖచ్చితంగా రోజు ఉంటూనే ఉంటాయి కదా. ఇలా వేసవి కాలంలో ప్రతిరోజు లేదంటే 2-3 రోజులకు ఒక్కసారి గుమ్మాల దగ్గర మన ఇంట్లోన గార్డెన్లోన మొక్కలు అనేవి ఖచ్చితంగా 1-2 ఉంటాయి కదండి. పురుగు పట్టేస్తూ ఉంటాయి ఎక్కువగా సమ్మర్లోన. వైట్ పురుగు పట్టేసి ఆకులు అనేవి రాలిపోయి జీవం లేనట్టు అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా తులసి మొక్క కూడానండి. సో సింపుల్గా ఇలా అయితే మీరు కొద్దిగా ఆనియన్ రసాన్లాగా అయితే అంటే వాటర్ని తయారు చేసేసుకొని ఇలా మొక్కల దగ్గర గుమ్మాల దగ్గర ఇలా స్టవ్ మీద స్టవ్ గట్టుల దగ్గర గట్టని సింక్లోని గట్ట వేసామనుకోండి, బల్లులు బొద్దింకలు అనేవి రావు. అలాగే చీమలు అనేవి ముఖ్యంగా రావు. ఈ వ్యాసంలో యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాం. సో మనం ఎప్పుడైనా కూడా బంగారం కొనేటప్పుడు కానీ లేదంటే ఏదైనా కూడా ఒక్కొక్కసారి కూడా ఇటువంటి జిప్లాక్ బ్యాగ్స్ అనేవి మనకి అవైలబుల్గానే ఉంటాయి కదండి. ఎక్కువగా మనం గోల్డ్ అనేవి కొనేటప్పుడు వస్తూ ఉంటాయి. వీటిని కూడా ఎందుకు పనికిరాకుండా పడేస్తూ ఉంటాము. సో వీటి వల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. సో ఈ సమ్మర్లో టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇటువంటి ఏదైనా జిప్లాక్ బ్యాగ్ ఉంటే తీసేసుకొని చక్కగా కొన్ని వాటర్ని అయితే పోసుకుంటూ పైన కొంచెం గ్యాప్ ఉంచండి, లాక్ అవ్వాలి కాబట్టి. సో ఈ విధంగా తయారు చేసేసుకొని మనము ఖచ్చితంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకున్నట్లయితే ఈ ఐస్ ప్యాక్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు ఉంచుకోవాల్సింది. ఇలా ఒక గ్లాసులో కానీ లేదంటే ఒక బౌల్లో కానీ పెట్టేసుకొని చక్కగా ఇలా ఐస్ అవ్వనివ్వండి. ఇలా ఐస్ అవిని ఇచ్చిన తర్వాత సో దీన్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే మన ఫేస్ అనేది సమ్మర్లో ట్యాన్ అనేది చేరిపోతుంది కదండి. ఫేస్ జీవం లేనట్టు అయిపోతుంటుంది నల్లగాను. సో ఫేస్కి చలువ చేయాలి, ఫేస్ మీద ఉన్న మచ్చలు అనేవి పోయి బ్రైట్గా తయారవ్వాలంటే ఈ ప్యాక్ అనేది మనకు రోజుకి ఒక్కసారి
ఫేస్ మీద పెట్టి చక్కగా అప్లై చేసామనుకోండి రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుందండి. అలాగే ఒక్కొక్కసారి కూడా వేసవిలో మనం స్టవ్ దగ్గర ఏదైనా వంట చేసేటప్పుడు కొంచెం వేడి తగిలిన కూడా పొక్కిపోయి ఎర్రగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. సో ఇలా మనము ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు కూడా ఈ ఐస్ ప్యాక్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. అలాగే పిల్లలు కూడా సమ్మర్లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు కూడా ఆ దెబ్బ అనేది ఎక్కువ అవ్వకుండా ఉండడం కోసం ఈ ఐస్ ప్యాక్ అనేది పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4th టిప్ అయితే చూద్దాం. నార్మల్గా మనము ఎగ్ అనేది వండేసిన తర్వాత ఎగ్ మీద తొక్కని ఎందుకు పనికిరాదు దానిగా పడేస్తూ ఉంటాం కదండి. ఈ టిప్ తెలిసిన తర్వాత మీరు ఈ ఎగ్ మీద తొక్కలను పడేయాలంటే 100 సార్లు ఆలోచిస్తారండి. అంత బాగా యూజ్ అవుతుంది. సో చక్కగా లోన ఉండేది మనం ఎలానో వాడేసుకుంటూ ఉంటాం కదా. ఈ తొక్కలు అనేవి పక్కన పెట్టేసుకొని మనం ఒక్కొక్కసారి కూడా చూడండి మిక్సీ జార్స్ అనేవి అస్సలు తిరగవు కదండి. కొంచెం టైట్గా తిరుగుతూ ఉంటాయి ఎంత మనము వాడినా కూడా. అలాగే బ్లేడ్లు అనేవి వాడే కొద్ది షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి. లోన వైపు కూడా మురుకుంటుంది. ఇలా మనకి బ్లేడ్ షార్ప్నెస్ అవ్వాలి. అలాగే ఈ బ్లేడ్లు అనేవి కూడా మనకి స్ట్రక్ అవ్వకుండా తిరగాలంటే ఇలా మనం ఎందుకు పనికిరావని పడేసే గుడ్డు తొక్కల్ని మనం అప్పుడప్పుడు కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా నార్మల్గా మనం ఎలా అయితే మిక్సీ చేస్తామో అలా మిక్స్ చేసుకోవడం వల్ల గుడ్డు తొక్క అనేది చాలా చాలా హార్డ్గా ఉండడం వలన సో మనకి ఏంటంటే మిక్సీ జార్ బ్లేడ్లు అనేవి చాలా షార్ప్గా తయారవుతాయి. అలాగే లోన వైపు ఏదైనా మురికి లాంటిది కట్టున్న బ్లేడ్ కింద ఉంటుంది కదండి అదంతా క్లీన్ అయిపోతుంది. ముఖ్యంగా బ్లేడ్స్ అనేవి టైట్ పట్టేయకుండా చక్కగా రిపేర్ అనేది రాకుండా హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే ఇంతకుముందుకి ఇప్పుడు అయితే మీరు డిఫరెంట్ అబ్జర్వ్ చేశారని అనుకుంటున్నాను. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి ఈ టిప్ మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా 5th టిప్ని అయితే చూద్దామండి. గ్యాస్ వాడే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన చాలా మంచి టిప్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. నార్మల్గా మనకి గ్యాస్ అనేది అయిపోగానే స్పేర్గా ఇంకోటి బుక్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాం కదా పక్కన. సో మనకి సమస్యలు అనేవి ఇక్కడే స్టార్ట్ అవుతూ ఉంటాయండి. చాలా మందికి కూడా ఈ ప్రాబ్లం తెలియదు. గ్యాస్ అనేది తెచ్చి పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ దాన్ని ఫిక్స్ చేసుకొని వాడుకోవాలనుకునేటప్పుడు గ్యాస్ వాసన వచ్చేయడం లేదంటే గ్యాస్ లీక్ అయిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి గ్యాస్ తెచ్చేటప్పుడు ఎలా గుర్తించాలనేది అయితే తెలుసుకుందాం. మనకి గ్యాస్ డెలివరీ చేసేటప్పుడే గ్యాస్ బాయ్ ఉండేటప్పుడే సింపుల్గా ఇలా అయితే మీరు ఒక టీ స్టెయిన్ తీసుకోండి. ఎందువల్లంటే డస్ట్ పార్టికల్స్ వాటర్లో ఉంటే సో లోనకు వెళ్ళిపోతాయని నేను టీ స్టెయిన్ అయితే పెట్టానండి. మంచి నీళ్ళు అనుకోండి, పెట్టవలసిన అవసరం లేదు. ఇలా మనము రెగ్యులేటర్ ఎక్కడైతే పెడతాం అక్కడ కొంచెం వాటర్ వేసామనుకోండి సో మనకి చూడడానికి వాటర్ మనం ఎలా అయితే పోసామో అలానే ఉండాలండి. వాటర్ అనేది అస్సలు కదలకూడదంటే పైకి కిందకి మనకి ఏంటంటే గ్యాప్ అనేది ఉన్నాయి అనుకోండి, హోల్స్ లాంటివి గట్ట కిందకి మీదకి బుడుకుని సౌండ్ వచ్చేసి సో గ్యాస్ లీక్ అవుతుందని అయితే మనం అబ్జర్వ్ చేయాలండి. ఇప్పుడు గ్యాస్ బాయ్ మనకి గ్యాస్ తెచ్చి ఇచ్చినప్పుడు సింపుల్గా ఇలా మనం కొంచెం వాటర్ వేసి ఈ గ్యాస్ బండని మనం చెక్ చేసుకొని వాడుకున్నట్లయితే ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి. ఒకవేళ ఇది మనకి తెలియకుండా సింపుల్గా మనం ఇడిపించేసేసుకొని పక్కన పెట్టేసుకుంటూ ఉంటామో మళ్ళీ వాడుకునే టైంకి గ్యాస్ వాసన వచ్చేయడం లేదంటే గ్యాస్ రెగ్యులేటర్ సరిగ్గా పట్టకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి. దీనివల్ల మనకి ఏంటంటే ఒక్కొక్కసారి వంట కూడా పూర్తి అవ్వదు, ఎక్కువ ప్రాబ్లమ్స్ ట్రబుల్ చేయవలసి వస్తుంది. కాబట్టి సింపుల్గా చిన్న టిప్ను ఫాలో అవ్వండి. అలాగే గ్యాస్ అనేది చాలామంది తెచ్చుకొని అలా డైరెక్ట్గా పెట్టేస్తూ ఉంటారండి. అలా కాకుండా గ్యాస్ బండ్లు అనేవి ఎక్కడెక్కడ ప్లేసుల నుంచి తిరిగి ఎవరెవరో తాకి మన దగ్గరకు వస్తూ ఉంటాయి కాబట్టి తెచ్చుకునేటప్పుడు ఒక తడిగుడ్డతో సింపుల్గా ఇలా తుడిచేసుకున్నాం అనుకోండి ఎటువంటి డస్ట్ పార్టికల్స్ అనేవి ఉండవు. వాడుకోవడానికి కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది. ఎవరైతే గ్యాస్ అనేది వాడతారో ఖచ్చితంగా ఈ విధంగా అయితే మీరు గ్యాస్ రెగ్యులేటర్ పెట్టేదారు కొంచెం వాటర్ వేసి చూడండి, మీకే ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాగే చాలామంది గ్యాస్ ఎన్ని రోజులు వచ్చింది అనేది మర్చిపోతూ ఉంటారండి. సో సింపుల్గా ఇలా మనం ఎప్పుడైతే గ్యాస్ అనేది పెట్టుకొని వాడుకుంటామో సింపుల్గా ఇలా డేట్ అనేది వేసేసుకున్నాం అనుకోండి గ్యాస్ అనేది మనకి ఎన్ని రోజులు వచ్చింది మనం ఎలా వాడుకున్నాం అనేది క్లియర్గా తెలుస్తుంది. సో దీని వలన మనకి ఏంటంటే ఎంత వాడుకున్నాం అనేది కూడా క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ టిప్స్ వల్ల మన గ్యాస్తో వచ్చే సమస్యలు అన్నిటికీ చెక్ పెట్టేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ యూజ్ అయిన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.